down Sridevi, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, చేస్తనవే శ్రీదేవి, ఎత్తుకెళ్తా శ్రీదేవి. హాయ్ బాయ్. హాయ్ హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైస్ చేతి సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా Come on to the banga, just city like Chiranga, don't keep Chanchalika. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఓ గజ్జి చప్పట్లు కొడుతున్నా అంటే మీరు చెప్పారు కదా అందుకే తప్పట్లు కొడుతున్నా. వెరీ గుడ్ అండి. పాటలు వచ్చా? పాత పాటలు వచ్చు మేడం. పాత పాటలు అని అడగలేదు, అర్థమైనా? ఏది చెప్తే దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఎక్స్ట్రా మాట్లాడేవనుకో. ఏం పాట పాడతావు గజ్జి? పాత సినిమా పాట పాడతాను మేడం. పాత సినిమా పాట? అవును. పాడు. రావో ఈ చందమామ నా వింతగాథ వినుమా, రావో ఈ చందమామ. ఏంటి మేడం ఇది? రీమిక్స్ గజ్జి. రీమిక్సా? ఓకే. సామంతము గల సతికి సీమంతడు గల మదిరాయ్. సీమంతమా? సీమంతం కాదు. నీ పొట్ట చూస్తుంటే సరే గాని ఈ వర్షన్ నాకు నచ్చలేదు. నెక్స్ట్ వర్షన్ ఏంటి? నెక్స్ట్ వర్షన్? ఏ వర్షన్? ఐ నీడ్ సమ్ డాన్స్. పాట మ్యూజిక్ ప్లీజ్. ఎళ్ళిపోకే శ్యామలా ఎల్లమాకే శ్యామలా వెళ్ళిపోతే అసలా ఊపిరాడదంట లోపల ఎళ్ళిపోకే శ్యామలా. నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే UDAY ఉదయ్ అని జిల్ జిల్ జిగాకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఓకేనా? వీడికి లైక్ చేయండి, కామెంట్ మాత్రం నాకు పెట్టండి ఎక్సలెంట్ రేణు అని. ఓకే? ఎక్సలెంట్ రేణు కాదు, రేణు అని పెడతారు. ఓకే, సో సూపర్. ఇప్పుడు ఇదే జోష్ తోటి ఇదే ఉత్సాహం తోటి మనం ఇది అంతా తిరుమైతే మన కోసం తోపులు రెడీగా ఉన్నారు. సో మనకి ఎంటర్టైన్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళంతా స్టూడెంట్స్ చూసారా మంచి ఎనర్జీతో రెడీగా ఉన్నారు. స్టూడెంట్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళందరితో టాస్క్ చేయించేద్దాం. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తారు. గర్ల్స్, ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు కత్తులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఆ టీం నుంచి కత్తులు, నా టీం నుంచి వావ్ బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ టాస్క్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నా టీం నుంచి కత్తి నెంబర్ 1. హాయ్, వాట్స్ యువర్ నేమ్? స్వామి. స్వామి నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాట. స్వామి రారా. ఇప్పుడు మా స్వామి సాంగ్ పాడబోతున్నాడు. 3, 2, 1 స్టార్ట్. నీకోసమే నేనంటూ ఉన్నది, అయ్యో నీకోసమే అచ్చా నా ప్రాణం ఉన్నది, నీకోసమే నీకోసమే ఈ క్షణం నువ్వేదో అయితే అదంతా నిజమే అయిపోతే నేను గుండాగిపోతాను. मेरे दिल में तू ही है, तू ही है, तू ही है, मेरे दिल में तू ही है, నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే 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 నా మనసంతా నువ్వేలే. చీ 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 బుల్లడా చీ 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 ఎగబడతావే ఇలా చీ 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 చీ. ఒరే నువ్వు ఇలా పాట పాడితే అమ్మాయికి వినిపించదురా. ఏ అమ్మాయినా
ఏ అమ్మాయి Dance పాట చేయాలా? పాడితే పడుతుందా Dance చేయాలా? కానీ రేణు పడుతుంది ఎందుకంటే స్టెప్ లెస్. ఓకే సూపర్. సో స్వామి అయితే చాలా సూపర్ గా పాట చదివాడు. సో ఇప్పుడు పాట నెక్స్ట్ పాట పాడాడు. ఓకే సూపర్. సో నెక్స్ట్ అయితే నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్. నీ పేరు సుష్మా. సుష్మా. నీకు వచ్చిన టాస్క్ ఏంటమ్మా? డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలి. మరి రెడీయా నువ్వు? నాతో పాటు నా ఫ్రెండ్ కూడా చేస్తుంది. నేను నీ ఫ్రెండ్ అయితే. ఓకే మరి సుష్మా డాన్స్ చేస్తుందంట. సో రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా సుష్మా డాన్స్ ఎలా చేసింది గర్ల్స్? గర్ల్స్ అయితే చాలా సూపర్ డాన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రేణు నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? Yes, ఇప్పుడు నా టీం నుంచి కత్తి నెంబర్ 2. నీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్. రేణు ఒకసారి అడిగే చూడు. చూసా 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 ఒక ఇంకొకసారి చూడు. హృదయాన్ని కలిసా 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 నీకు వచ్చిన టాస్క్ ఏంటి? 1 to 10 రివర్స్ కౌంట్ చేయాలి. టాస్క్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే నేను చెప్తాను. మా టీము మా టాస్క్ నేను చెప్తాను. దూరిపోతా ఎందుకు? నీ టాస్క్ ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 కౌంట్ చేయాలి రివర్స్ లో ఉన్నారు కాబట్టి 10 to 1 కౌంట్ చేయడం కాదు. ఏంటంటే ఒకటి తెలుగులో ఏమంటారు? 1 ఒకటి 2 3 4 ఒకటి అన్నాం కాబట్టి టీ కో ఓ. అది టీకోవో కాదు, టీ కావో. సరే స్టార్ట్. ఇప్పుడు ఫస్ట్ 10 to 1 వచ్చేద్దాం మనం. ఓకే 1 to 10 కాదు 10 నుంచి వద్దాం. 10 నుంచి. ఓకే సో ఇప్పుడు చెప్పు. 10 డిపా 9 దిమ్మతో దిమ్మతో 8 నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా 7 డు ఏ నెక్స్ట్ 6 రు ఆ 5 డు ఐ 4 గుణ ఓకే మరి చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి సాయి కృష్ణ. నెక్స్ట్ అయితే ఇప్పుడు నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ దాయిదా. నీకు వచ్చిన టాస్క్ సాంగ్. ఓకే మరి ఏ సాంగ్? మాటని ఒకే మాటని. ఎవరికోసం? సో ఇప్పుడైతే విజయ సాంగ్ పాడబోతోంది. 3, 2, 1 స్టార్ట్. మాటని ఒకే మాటని ఐ మిస్ యూ అని నీతో చెప్పాలని ఆశని ఒకే ఆశని నీతోనే జీవించాలని చుట్టూ వెలిగింతున్నా శూన్యంలో ఉన్నా నన్ను వదిలి పరుగు తీసేనే డాన్స్ స్టార్ట్ చేసేసరికి సాంగ్ అయిపోయింది. మగరా జారే జారే చిన్ని గుండె చేయి జారిని చుట్టూ వెలిగింతున్నా శూన్యంలో ఉన్నా అన్ని కడని వల్లే నీలో ఉన్న
మాటని ఒకే మాటని ఐ మిస్ యు అని నీతో చెప్పాలని ఆశని ఒకే ఆశని నీతోనే జీవించాలని. సూపర్. సో ఇప్పుడైతే నా టీం నుంచి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు నా టీం నుంచి కత్తి నంబర్ 3. హాయ్ వచ్చేది. మై నేమ్ ఇస్ విఘ్నేష్. సో విఘ్నేష్ నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? డాన్స్ చేయబోతున్నాను. డాన్స్ చేయబోతున్నావా? కదలికలు ఏం కనిపించట్లేదు. సైలెంట్ కిల్లర్ అయ్యాం. సో ఇప్పుడు మా విఘ్నేష్ డాన్స్ చేయబోతున్నాడు. మ్యూజిక్ ప్లీజ్. ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టూ ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం. Dance to the rhythm now. 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 నువ్వే సుడి గాలిని హచ్చేస్తా గుండెతో కలిపేస్తా శ్వాసలో వందయేళ్ళ బంధంగా కురిసే వడగళ్ళని కరిగిస్తా ప్రేమతో చాలే జడివారుతో జల్సా చెయ్యంగా. అబ్బాబ్బా ఎంత బాగా చేసావు విఘ్నేష్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఆయన కూడా చాలా బాగా చేసావు. కొందరు కళ్ళు కుట్టుకుంటున్నారు కదా. లెట్స్ డు కుమ్ముడు. సరే ఇప్పుడైతే రెండు టీం అయిపోయింది కాబట్టి చాలా సూపర్ గా డాన్స్ చేశాడు కుర్రాడు. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు నా టీం నుంచి హే పింక్ డ్రెస్ గర్ల్. మేనేజర్ గారు మీరే చెప్పండి అది పింక్. మా టీం పింక్ అనుకుంటాం, పింకీ అనుకుంటాం, క్యూట్ అనుకుంటాం, స్వీటీ అనుకుంటాం. నీకేంటి మధ్యలో? నీకెందుకు మధ్యలో? నీ పేరు? నవ్య. నవ్య. సో మరి ఏం చేయబోతాను? టాస్క్ ఏంటి? తాగొచ్చి భర్తను కొట్టడం. అదే ఈ తాగొచ్చి భర్తను కొట్టడం అనే కాన్సెప్ట్ ఉంది చూసావు. ఇందులో ఒక అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. మరి ఎవరు కొట్టించుకోబోతున్నారంటే ఆబ్వియస్లీ మా కాకి బావ. ఏమిటి ఇలా చిక్కిపోతున్నావు రోజు రోజుకి? మా ఆయన వచ్చి తాగి కొడుతున్నాడు. మీ ఆయన వచ్చి చికెన్ బిర్యానీ తీసుకురా. ఆ దౌర్భాగ్యుడైతే నిన్ను కట్టుకున్నవాడు. అవును. మీ అమ్మ నాన్నకి వచ్చింది ఎటువంటి వాడిని కట్టబెట్టారు నీకు? ఎందుకో ఏమో కట్టబెట్టారు. నీ బతుకులో బొగ్గులు నిప్పులు అన్ని పోసారు కదేటే. అవును. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే చికెన్ బిర్యానీ తీసుకురా. ఓరేషాలో వీడి పైకి తగ్గాలంటే నువ్వు తాగెళ్ళి వాడిని కొట్టాలి. ఇదిగో గ్లాసు వేసుకో. ఏమి తాగిన ఆల్రెడీ. ఏంటాలా చూసరా నువ్వు నీ పెంట మొగ. ఏంటే రా అన్నా అన్న నువ్వు తాగొస్తా నేను తాగొస్తా. వస్తాయ్ కొట్టం తెలుసా? నేను కొడతా తెలుసా? కుట్టు. ప్యాంట్ జారిపోయింది. ఆగు. నువ్వు తాగొచ్చి నీ పెళ్ళాన్ని కొట్టావా లేదా చెప్పు. ఓకే చాలా సూపర్ గా ఫెంటాస్టిక్ గా ఉండేది కదా పర్ఫార్మెన్స్.
ఎనీవేస్ అమ్మాయిల అబ్బాయిలు చాలా బాగా పర్ఫామ్ చేశారు కదా. ఎస్, చాలా సూపర్ గా పర్ఫామ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు వాళ్ళని పంపించేసి మనం బ్యూటిఫుల్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. యా గర్ల్స్, థ్యాంక్ యూ. సో అదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. మరి ఎస్, ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకునే టైం వచ్చేసింది కాబట్టి మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ గేమ్ లోకి. ఆ గేమే పరుగో పరుగు. ఎస్, పరుగో పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 4 కొడవళ్ళు రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బాయిలు కమ్ ఆన్. సో ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్ వస్తున్నారు. రోజ్ ఫ్లవర్స్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు, అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. సో అమ్మాయి అబ్బాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఈ వస్త్రాలతో మీ కాళ్ళని బంధిస్తాం. అది ఎలా అంటే మీ కాళ్ళని కట్టేస్తాం అన్నమాట ఈ క్లాత్స్ యూజ్ చేసి. సో అప్పుడు మీరు గెంతుకుంటూ వెళ్ళి అక్కడ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి, అవి పిక్ చేసుకుని మళ్ళీ అలానే గెంతుకుంటూ మీ బంధం ఎక్కడా వీడకుండా అలానే వచ్చి వెనుకున్న బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. ఎలా కడతాం అంటే 4 ఉన్నారు కాబట్టి మీ ఆల్టర్నేట్ లెగ్స్ అన్నమాట. మీ లెఫ్ట్ లెగ్, నీ రైట్ లెగ్, నీ లెఫ్ట్ లెగ్, నీ రైట్ లెగ్, నీ లెఫ్ట్ లెగ్, నీ రైట్ లెగ్, అలాగే వాళ్ళకి కూడా అన్నమాట. సో మీ అందరూ కలిసి గెంతుకుని వెళ్ళొచ్చు. సో ఎవరైతే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో ఓకే, ముందుగా ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వస్తున్నారు. కమాన్ బాయ్స్. పరుగు గేమ్ ఆడడానికి మా కొడవళ్ళు రెడీగా ఉన్నారు. చూడడానికి మీరు రెడీ అయ్యే ఉంటారు. సో అబ్బాయిలు 3, 2, 1 గో. సో పరుగు గేమ్ ఆడడానికి నా టీం బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. రెడీయా గర్ల్స్? 3, 2, 1 గో. సో పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు. కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటో తెలిసిన టైం వచ్చేసింది. ఎస్, మరి మా గర్ల్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే బ్యూటిఫుల్ గా ఉంటే బాగా ఆడేస్తారా? ఎస్, బాగా ఆడారు కాబట్టి ఫినిష్ చేశారు. అండ్ వీళ్ళు ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే మీ బ్యూటిఫుల్ గర్ల్స్ బాగా ఆడారు, బట్ మా కొడవళ్ళు ఫినిష్ చేశారు పరుగు గేమ్ ని విత్ 25 seconds. సో ఫైనల్లీ పరుగు గేమ్ విన్నర్స్ మా బాయ్స్. చప్పట్లు. ఓకే, నో ప్రాబ్లం. స్టార్టింగ్ లో అలాగా ఎంకరేజ్ చేస్తాం కాబట్టి అలా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో నో ప్రాబ్లం గర్ల్స్, మనకి ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, మనం సత్తా ఏడో చూపిద్దాం. ఓకేనా? 7 బేగులోకి తెల్లారి నుంచి దేగులు ఎంతవరకు ఏం దాకా. సరే అయితే ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ. హే థ్యాంక్స్. సో ఇప్పుడు జోల్ సెల్సిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम. ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. जिया जिया उयालुगे अरेबिया, जैया जैया चिंदाड़े दमोमिया. हाय अल्लाह हंगामा ये तो होश उड़ाया. अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम. ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? సరే అయితే ఇప్పుడు ఇదే జోష్ తోటి ఇదే ఉత్సాహం తోటి మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే రింగా.
రింగా గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 5 చౌకులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు సో రేణు టీం నుంచి 5 చాక్లెట్ వచ్చారు కాబట్టి నా టీం నుంచి 5 చాక్లెట్లు వస్తున్నారు. చాక్లెట్స్. నా టీం నుంచి 5 అమ్మాయిలు అండ్ రేణు టీం నుంచి 5 చాక్లెట్ వచ్చారు కాబట్టి వీళ్ళందరితో గేమ్ ఆడించాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్. ఓకే, మరి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీ కూడా చేసేలా చాలా ఆగు. సరే, అయితే ఇప్పుడు మరి గేమ్ ఎలా ఆడాలి ఏంటి అన్నది మేము ఇద్దరు మాక్ చేసి చూపిస్తాం. ఓకేనా? సో రింగ్ గేమ్ ఎలా ఆడాలి అనేది చేసి చూపిస్తున్నాం. సో మీరు చూస్తున్నారు కదా, ఈ రింగ్ ని ఇలా పాస్ ఆన్ చేస్తూ చేస్తూ అటు నుంచి బయట తీయాలన్నమాట. సో అది ఎలా అన్నది చూడండి. మ్యూజిక్ ప్లీజ్. సో రింగా గేమ్ ని ఇలా ఆడాలి. మీరు ఇప్పుడు ఎలా అయితే మాక్ చేసాం కదా, సో ఆ విధంగా ఆడాలి. అండ్ ఎవరైతే తక్కువ టైంలో దీన్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అనమాట. ఓకే అనమాట. ముందుకు రండి అనమాట. ఆ టీం నుంచి చాకులు వస్తున్నారు అనమాట. అబ్బాయిలు రండి. సన్న జాజిలా పుట్టే 3, 2, 1 గో. సో రింగా గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? స్ట్రెచ్ అండ్ 3, 2, 1 గో. సో రింగా గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు కదా రేణు? చాలా బాగా ఆడారు. ముఖ్యంగా మా చాకులు ఉన్నారు చూసారు, వాళ్ళు ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే within 35 seconds. మా గర్ల్స్ అయితే ఫినిష్ చేశారు within 30 seconds. సూపర్. మరి రింగా గేమ్ విన్నర్ వచ్చేసి మా గర్ల్స్. సో గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా సూపర్ గా ఆడారు, సూపర్ గా ఫినిష్ చేసినారు. మా గర్ల్స్ ఎంత బాగా ఆడారు. సూపర్. గర్ల్స్ అండ్ బాయ్స్ థ్యాంక్స్. సో రింగా గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి బ్రేక్ తీసుకునే ముందు ఏం చేయాలంటే యూట్యూబ్ లో మనకి ఈటీవీ ప్లస్ అలానే జిల్జిగాకి 2 ఛానల్స్ ఉన్నాయి. ఆ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు జిల్జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. सरजी सरजी सलाम सरजी बुक्कल्नी गिल्ली गिल्ली गुलामी करजी कोविट लली लली करजी सरजी जी जी पिस्तौल बाबा गन shot लादा शॉक इచ్చిపోగా सरजी सरजी పెట్టుకోర్జీ లల్లి పంటి సక్కు హ్యాపీ करजी कोविट लली लली करजी सरजी जी जी पिस्तौल
Pistole baba, pistole baba. Current shock ay kottesi poka. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? గుస్సు గిస్సు కాదు, ఆసమ్. అంటే ఇంగ్లీష్ నేర్చుకో అన్నది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్సెస్ కూడా ఆసమ్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ఫెంటాస్టిక్ గేమ్ వస్తుంది. ఆ గేమే ఓకే ఓకే. ఓకే మరి ఒక గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అబ్బాయిలు వస్తున్నారు. వాళ్ళని పిలిచేద్దాం మరి. కండిషన్ నుంచి 5 అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళని కూడా పిలిచాలి మరి. సో ఇప్పుడు నా టీం నుంచి 5 బల్లాల దేవుళ్ళు వస్తున్నారు. కమాన్ బాయ్స్. నేను టీం నుంచి బల్లాల దేవుళ్ళు వచ్చారు కాబట్టి నా టీం నుంచి 5 బాహుబలిలు వస్తారు. సరే ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు చూసాను చెప్పు. సో అమ్మాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్. ఒకే ఒకరు గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ప్రాపర్టీ కూడా వచ్చేసింది. ఎంత పెద్ద ప్రాపర్టీనో, ఓ మై గాడ్, ఎంత ఖర్చు ఉంటుందో కదా. సరే అయితే చాలా చేసావు. సరే ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో గర్ల్స్ అండ్ బాయ్స్ టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5 రింగ్ లో పంపించేస్తాం అనమాట. సో ఒకరినొకరు బాహుబలి లాగా బలాల దేవుళ్ళ లాగా ఒకరినొకరు నెట్టుకుంటూ బయటికి పంపించేయాలి. సో అలా ఒకరినొకరు ఫోకస్ చేసుకుని అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో ఒకే ఎవరైతే ఆ కొండల వీరుడు, ఎవరైతే ఆ బలశాలి ఉంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో ఈ గేమ్ కి 2 విన్నర్స్ ఉంటారు. ఉదయ్ టీం నుంచి ఒక అమ్మాయి అండ్ అలానే నా టీం నుంచి ఒక అబ్బాయి, 2 విన్నర్స్ ఉంటారు. మరి ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే గర్ల్స్ వస్తున్నారు. కాకపోతే మేము చిన్న మాక్ చేసి చూపిస్తాం గేమ్ ఎలా ఆడాలనేది. ఓకేనా? ఓకే గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ గేమ్ ఎలా ఆడాలో చూడండి. 3, 2, 1 స్టార్ట్. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చూసారు కదా, ఆ విధంగా గేమ్ ఆడాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఆడండి, తోసుకోకండి, తోసుకోండి కానీ నెట్టేసుకోకండి. ఓకేనా? సో నీకెందుకు నాతోటి పిచ్చింగ్ మీద ఎంత కస్తుందో చూసారు కదా, దాన్ని మీరు అక్కడ వాడండి. ఓకే బాయ్స్ రండి. ఒకే ఒకరు గేమ్ ఆడడానికి మా టీం నుంచి బల్లాల దేవులు వచ్చారు. అబ్బాయిలు 3, 2, 1 గో. సో ఒకే ఒకరు గేమ్ ఆడడానికి మా బాహుబలిలు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఒకే ఒకరు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బిభత్సంగా ఆడారు. గర్ల్స్ అయితే ఇరగ తీశారు, బాయ్స్ అయితే దుమ్ము లేపారు అనమాట. సో ఇప్పుడైతే గర్ల్స్ లో విన్నర్ సూపర్.
రౌండ్. ఇప్పుడు నా టీం నుంచి ఒకే ఒక్కరు గేమ్ లో విన్ అయిన బల్లాల దేవా ఫైజల్. బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, గేమ్ చాలా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తున్నారు కాబట్టి గర్ల్స్ థ్యాంక్స్. మన కోసం ఒక స్పెషల్ 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 పర్ఫార్మెన్స్. చింతలేసే వయసులో చింతలే నీ మనసులో చెంగుమంటూ దూకుతుంది మావా, కీలలేసే ఈడులో గోల చేసే స్పీడులో పాట పాడి పంబరేపుదామా, కోతి కొమ్మచ్చి కోర్సు దాటొచ్చి ఇక కన్ను కొట్టే ఆటలేవో నేర్చుకుందామా, అమ్మ అప్పచ్చి తినడాలు ఆపేసి అరి స్మోక్ చేసే సోకు కోసం పాకులాడుదామా, చిందులేసే వయసులో చిందులే నీ మనసులో చెంగుమంటూ దూకుతుంది మావా, ఈలలేసే ఈడురో గోలు చేసే స్పీడురో పాట పాడి పంబరేపుదామా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది స్పెషల్ పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? నువ్వు చెప్పు. ఎక్సలెంట్. అది నేను ఎప్పుడు ఎక్సలెంట్ చెప్పా. ఏదో తేడా ఉంది. సరే సరే అయితే ఇప్పుడు మనం ఇంకొక ఫెంటాస్టిక్ వండర్ఫుల్ లక్ ఫ్యాక్టర్ ఉన్న గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి 5 అబ్బాయిలు వచ్చినారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బాయిలు కమ్ ఆన్. ఎస్, మరి రెండు టీం నుంచి 5 అబ్బాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి 5 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్. గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేస్తాయి, అలానే పనిష్మెంట్ కూడా వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటారు? హౌ అంటే యాక్చువల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. గ్రీన్ మ్యాట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయి అనమాట. టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో ఒక మనిషి వచ్చి ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకోవాలి. మిగతా 4 మనుషులు ఉన్నారు కదా, మనుషులు ఆ మ్యాట్ ని ఎత్తాలన్నమాట. ఓకే, అలా ఎత్తిన తర్వాత ఈ గ్రీన్ కార్పెట్ మీద వెళ్తూ వెళ్తూ అక్కడ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. సో అలా కలెక్ట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకూడదు, ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. అని ఏ మనిషిని ఏదో మీరు తీసుకెళ్లారు కదా, ఆ అమ్మాయిని కూడా తెచ్చింది వెనక్కి. ఓకే, జోక్ కదా, నువ్వు నవ్వు అయితే. సరే అయితే సో ఈ విధంగా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ లెమన్స్ అండ్ ఎక్కువ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ కి విన్నర్. తెలిసిపోయిందా? ఎస్, ఏదో తేడా పడుతుంది. సరే అయితే ఎందుకు విన్నర్ కాదు ఏంటి, ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? ఓకేనా బాయ్స్? సో ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి బాయ్స్ వస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ 3, 2, 1 గో. ఓకే, మరి సై అండ్ సై గేమ్ బాయ్స్ చాలా సూపర్ గా ఫినిష్ చేశారు కాబట్టి ఎవరి స్కోర్ ఏంటి కౌంట్ చేయాలి కదా. ఫస్ట్ అయితే లెట్స్ గో ఫర్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో బాయ్స్ అయితే టోటల్ 16 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ అయితే లెట్స్ గో ఫర్ లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 11. So no lemon. Next we'll go with balls. Balls. సూపర్ ఫ్యాంటాస్టిక్. ఓకే, మరి బాయ్స్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మా సత్తా చూపిస్తామంటున్నారు గర్ల్స్. గర్ల్స్ రెడీయా? చూద్దాం, లెట్స్ వాచ్. కమ్. గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 10, 9, 8, 7, 6, 3, 2, 1 గో.
ఓకే మరి సైలెంట్ సై గేమ్ లో గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, చాలా ఫినిష్ చేసుకున్నారు. అయ్యి బాబు ఎన్నో చాక్లెట్ కలెక్ట్ చేశారు. మరి నేను ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51. గర్ల్స్ అయితే టోటల్ 51 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ లెట్స్ గో ఫర్ లెమన్స్. నేను చెప్తా లెమన్స్ 0 లెమన్స్. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్ 0 బాల్స్. సో టోటల్ గా గర్ల్స్ అయితే ఓన్లీ చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అండ్ మా చాక్లెట్ స్కోర్ వచ్చేసి 51. ఎస్ మరి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి, అసలు ట్విస్ట్ ఏంటంటారు, ఇవన్నీ మాట్లాడుకుందాం తర్వాత. ఓకే లెట్స్ సీ. సో సైలెంట్ సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి తెలిసిన టైం వచ్చేసింది. కానీ దీంట్లో చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాను కదా. తెలిసిందిలే సో ఆ ట్విస్ట్ ఏంటి అంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయన్నమాట. ఆ చిట్స్ లో ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 30, ఇంకో దాంట్లో 50 ఉన్నాయన్నమాట. సో ఈ ట్విస్ట్ ఏంటి అంటే నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఆ ట్విస్ట్ ఏంటి అంటే మీ టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ టీమ్ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. ఓకేనా? సరే అయితే అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి. ఈ 3 చిట్లో బాయ్స్ ఒక చిట్ తీస్తారు. ఆ 50 అంటే నా చేతిలో 100 50 30 ఉన్నాయి కాబట్టి అందులో ఏ చిట్ వస్తే ఆ చిట్ ఇంటూ ఈ 50 అన్నమాట. అలాగే విత్ లెమన్స్, అలాగే విత్ బాల్స్ అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మీ స్కోర్ వాళ్ళు, వాళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. సో ఇదే ఆ ట్విస్ట్. బాగుంది కదా? ఎస్. మరి ఫస్ట్ అయితే నా టీమ్ స్కోర్ మీరు డిసైడ్ చేయండి. ఓకే ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 51 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం కాబట్టి దానికి మీరు తీసే చెట్ 30. ఓకే మరి అమ్మాయి స్కోర్ వచ్చేసి 51 into 30. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేసావు? 0 లెమన్స్. 0 లెమన్స్ కి మనం వచ్చే స్కోర్ ఎంత? 100. సో లెమన్స్ యొక్క స్కోర్ వచ్చి 0 into 100. వావ్. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. ఎన్ని బాల్స్? 0 బాల్స్. వావ్. 0 బాల్స్ కి మనం ఇచ్చే స్కోర్ ఎంత? ఓకే మరి 0 బాల్స్ కి ఎంత తీసినా 0 కాబట్టి 0 into 0 0. సో గర్ల్స్ స్కోర్ అయిపోయింది. ఇప్పుడు మీ సత్తా చూస్తాం, మీ బాయ్స్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఓకే మరి ఇప్పుడైతే బాయ్స్ స్కోర్ చేయడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 16 చాక్లెట్స్. ఎన్ని? 16 చాక్లెట్స్. 16 చాక్లెట్స్. 30. సూపర్. మరి మీరు పొడిచిన 16 చాక్లెట్స్ కి స్కోర్ వచ్చింది 30 కాబట్టి 16 into 30. నెక్స్ట్ ఏదమ్మా? లెమన్. ఎన్ని? 0 అంట. సో ఇప్పుడు నా టైం వచ్చింది. సో 0 లెమన్స్ మీరు కలెక్ట్ చేశారు కాబట్టి 0కి మీరు తీసే స్కిట్ 50. అమ్మో 50 వచ్చేసిందంట. మరి 0 into 50 అది 0 అంట. ఓకే నెక్స్ట్ ఏదమ్మా? బాల్స్. ఎన్ని? 0. అయ్యో బాబు 0 బాల్స్ కలెక్ట్ చేశారు. దానికి మీరు తీసే చెట్ 100. అమ్మో 100 వచ్చేసింది వీళ్ళకి. ఎలా నువ్వు ఓడిపోతాం కదా ఇప్పుడు. సరే మరి 0 బాల్స్ కి 100 వచ్చింది కాబట్టి 0 into 100. అమ్మో ఈ స్కోర్ పెద్దది అయిపోయింది. సరే ఇప్పుడు అయ్యింది కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటో తెలియాలి అంటే మనం ఫైనల్ స్కోర్ లోకి వెళ్ళిపోవాలి. ఎస్ మరి ఫైనల్ స్కోర్ లోకి వెళ్ళాలి అంటే మనం కౌంట్ డౌన్ చేయాలి. 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి పిల్లలు. లెట్స్ స్టార్ట్ విత్ 10 9 8 7 6 5 4 3 2 1. ఫైనల్ స్కోర్స్ వెళ్ళిపోయే టైం వచ్చేసింది కాబట్టి ఏదో పొడిచారు కదా ఎంత? మా వాళ్ళు సైంటిస్ట్ ఐగన్ స్కోర్ చేశారు. ఇట్స్ 480. ఎస్ మరి మా గర్ల్స్ ఎంత స్కోర్ చేశారో తెలుసా? 1530.
Sai and Sai game winners, girls. Sai and Sai game girls అయితే చాలా సూపర్ గా ఆడారు అండ్ విన్నర్స్ అయ్యారు. బాయ్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నమాట. సో మా విన్నర్స్ అందరికి ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా తరపు నుంచి బ్యూటిఫుల్ క్యాప్స్. సో మరి మా విన్నర్స్ అందరి కోసం బ్యూటిఫుల్ వైట్ ఈటీవీ ప్లస్ ఉన్న క్యాప్స్ వచ్చేసాయి. సరే ఈ క్యాప్స్ మీకు ఎవరు ప్రెజెంట్ చేస్తారు తెలుసా? మా రేణు పాప ప్రెజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నవ్వు ఒకసారి. సో మరి సై అండ్ సై గేమ్ విన్నర్స్ మా గర్ల్స్ కాబట్టి మరి ఈ రోజు పోజ్ ఆఫ్ ది డే గర్ల్స్ అన్నమాట. గర్ల్స్ సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు అండ్ గర్ల్స్ చాలా ఫెంటాస్టిక్ గా ఆడారు. బాయ్స్ ఇంకా సూపర్ గా ఆడారు కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్, చూసారుగా జేల్ జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. ఉదయ్ మరేమోనే నువ్వెంత గొంతు చించుకున్నా కూడా ఈ రోజు గెలిచింది నువ్వు నేను కాదు. ఈ రోజు గెలిచింది నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. నేను గెలిచాను నువ్వు గెలిచాను కాదు, ఈ కాలేజ్ గెలిచింది అనమాట. ఇక్కడ ఉన్న పిల్లలు ఒక్కసారి చప్పట్లు కొట్టమంటే 100 సార్లు కొడుతున్నారు. సో ఈ ఎనర్జీ ఇక్కడతో ఆగదు, ఈ గేమ్ ఈ ఎంటర్టైన్మెంట్ ఇక్కడతో ఆగదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కాలేజ్ లో నెక్స్ట్ స్టూడెంట్స్ తప్పకుండా కలుద్దాం.